27, 28 ఈ నెల విశాఖపట్నంలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు పార్ట్నర్షిప్ సమ్మిట్ మొన్నటితో ముగిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా దాదాపు 10.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. అలాగే దాదాపు 22 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నాం అన్నటువంటి ఓ ప్రచారాన్ని నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సందర్భాలు చూసాం. ఒకసారి గత సంవత్సరం జరిగినటువంటి సమావేశాల్లో ఇదే పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినటువంటి ఒప్పందాలు చేసినటువంటి ప్రకటనల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపు 4,82,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు MOUs జరిగాయి. 9 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం అన్నటువంటి మాటని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత సంవత్సరం చెప్పారు. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి 26వ తారీఖు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి కార్యక్రమాన్ని మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ ఒక అంశం మీద పోరాటం చేస్తామన్నటువంటి ప్రజానీకాన్ని అప్రజాస్వామికంగా అడ్డుకున్నటువంటి తీరుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు రాత్ర దాదాపు 10-10:30 ప్రాంతంలో ఒక పాత్రికేయుల సమావేశం పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గత సంవత్సరం జరిగినటువంటి పెట్టుబడుల సమావేశంలో 4,82,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఇప్పటికే 2,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయనేటువంటి మాట చెప్పారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేశామన్నటువంటి మాట చెప్పారు. ఈ సందర్భంగా మీ ద్వారా విశాఖపట్నం ప్రజల తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాటలకి మీరు చేసినటువంటి ప్రకటనలకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఎక్కడా కూడా పొంతన లేదు అన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజానికి ఉంది. నిజంగా మీరు చెప్పినట్టు 2,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నటువంటి మాట కానీ లేకపోతే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నటువంటి విషయాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 5,000 కోట్ల రూపాయలు అన్నటువంటి మాటని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. 2015-16కు సంబంధించి 16-17కి సంబంధించి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 99,000 కోట్ల రూపాయలే అన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేంద్రం దగ్గర ఈరోజు రాష్ట్రంలో జరిగినా ఎక్కడ జరిగినా ఒక MOU చేసుకున్న తర్వాత ఇటువంటి పార్ట్నర్షిప్ సమిట్స్లోనో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలతోనో పారిశ్రామికవేత్తలు MOUs కుదుర్చుకున్న తర్వాత DIPP డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏ ఒక్కరూ ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా సరే ముందు కేంద్ర ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చూసిన 2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి ఇప్పటి వరకు DIPPలో గత సంవత్సరం నవంబర్ వరకు రిజిస్టర్ చేసుకున్నటువంటి సంస్థలు కేవలం 35,000 కోట్ల రూపాయలే అన్నటువంటి విషయాన్ని DIPP కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఎవరిని మోసం చేద్దామని ఆ రోజు పాత్రికేయుల సమావేశంలో చూసాం. ఆయన బామ్మర్ది బాలకృష్ణ కంటే చాలా బ్రహ్మాండంగా నటించినటువంటి సందర్భాలు చూసాం.
మరి ఆయన గౌతమ్ పుత్ర శాతకర్ణంలో ఏ రకంగా నటించాడో దానికి మించిపోయి ఏడుపు ఒకటే తక్కువ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించడానికి, ప్రత్యేక హోదా అనేటువంటి అంశం దాన్ని సాధించకపోయినప్పటికీ, అది రాష్ట్రానికి ఇవ్వకపోయినప్పటికీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, దానికి దీనికి అవసరం లేదు, కేవలం ప్యాకేజ్లో స్పెషల్ అసిస్టెన్స్లో తీసుకుంటే సరిపోతుంది, ప్రత్యేక హోదా లేకపోయినా రాష్ట్రానికి ఇబ్బంది లేదు అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పడానికి, ఈ రాష్ట్ర యువతని పక్కదోవ పట్టించడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒక సంస్థ, దేశంలోనే కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థ, దేశంలో అత్యంత అవినీతి చెందినటువంటి రాష్ట్రం, పూర్తిగా అవినీతిమయమైనటువంటి రాష్ట్రం ఈరోజు దేశంలో ఉన్న ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటి విషయాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలియజేసింది. మొన్న 2015-16లో జరిగినటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించి దాదాపు 26% ఇండస్ట్రీస్ మూతపడతా ఉన్నాయన్నటువంటి మాట సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఎవరిని మోసం చేయడానికి, ఒక విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. మీరు నిన్న లైన్లో నిలబెట్టి కొన్ని పత్రికల్లో దాన్ని బ్రహ్మాండంగా ప్రచురించినటువంటి సందర్భాలు చూసాం. తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి నిలబడినట్టు, లేకపోతే ఖైదీ నెంబర్ 150 సినిమాకి లైన్లో టికెట్ల కోసం నిలబడినట్టు లైన్లో నిలబడి ఎంఓయూలు సంతకాలు పెట్టించేసుకుంటున్నారు. ముఖ్యమంత్రితో ఫోటోలు దిగుతూ ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పను కానీ ఆ ఫోటోల్లో చూసినటువంటి కొంతమంది వ్యక్తులు ₹1,00,000 కోసం రోడ్ల మీద తిరిగేటువంటి సందర్భాలు చూసినటువంటి వ్యక్తిని, అటువంటి వారు ఈరోజు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్టు ఒక ఎంఓయూ సైన్ చేసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగుతూ ఉంటే దాన్ని గొప్పగా ఆయన ప్రచురించుకొని ఈరోజు ప్రచారం చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఇంకా దావోస్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తారట. దావోస్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటి పేరుతో 140 దేశాలు ప్రతి సంవత్సరం దావోస్లో సమావేశమై ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పెట్టుబడుల కోసం వాటి కోసం మాట్లాడుతూ ఉంటారు. అలాంటి దావోసు అటువంటి ప్రాంతాన్ని, గొప్ప చరిత్ర ఉన్నటువంటి అటువంటి ఎకనామిక్ ఫోరాన్ని ఈరోజు రాష్ట్రానికి తీసుకొస్తానండి. ఆ రోజు దావోస్ వెళ్ళినప్పుడు కూడా విశాఖపట్నంలో మరి ముఖ్యంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక సంస్థ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. 2013-14 కేంద్ర రైల్వే బడ్జెట్లో రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా విశాఖపట్నానికి కేటాయిస్తూ రైల్వే మంత్రి గారు ఇచ్చినటువంటి ప్రసంగంలో దాన్ని శాంక్షన్ చేస్తూ 2013-14 బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు రాయ్బరేలీలో సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయ్బరేలీలో ఒకటి, బీహార్కి చెందినటువంటి చాప్రాలో ఒకటి, అలాగే విశాఖపట్నంలో ఒకటి, ఈ మూడింటికి ఆ రోజు రైల్వే బడ్జెట్లో శాంక్షన్ వస్తే రాయ్బరేలీకి సంబంధించింది, చాప్రాకు సంబంధించింది ఇప్పటికే కమిషన్ అయిపోయి ఆ వర్క్షాపులు మొదలైపోతే విశాఖపట్నానికి చెందినటువంటి వర్క్షాపు నేటికి స్థల సమీకరణ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం దగ్గర డబ్బు ఉండి, శాంక్షనింగ్ ఆర్డర్ ఉండి, దాదాపు ఆ వర్క్షాప్ వస్తే 10,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చి పరోక్షంగా దాదాపు 50,000 మంది దాని మీద బ్రతికేటువంటి పరిస్థితులు ఉంటే
ఈరోజు దాని గురించి ఆలోచన చేసేటువంటి తీరిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. వడ్లపూడిలో స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి సేకరించినటువంటి స్థలం కూడా ఇప్పటికే రైల్వే శాఖ తీసుకొని ఉంది. వడ్లపూడిలో పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులకు ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం కాసింత ఆలోచన కానీ, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కానీ, ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురావాలని కానీ ఎక్కడా కూడా ఆలోచన చేసేటువంటి తీరిక లేదు. ఒక్క మాట అడగదలుచుకున్నాం. ఎంతోమంది కేంద్ర మంత్రులు నిన్న వచ్చారు. కేంద్రానికి సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేటువంటి 3 దశాబ్దాల చిరకాల కోరిక ఈ ప్రాంతంలో ఉంది. చట్టంలో పొందుపరిచారు. రైల్వే శాఖ మంత్రి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. రైల్వే శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి పార్ట్నర్షిప్ సమిట్లో మాట్లాడుతూ ఉంటే కనీసం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయండి అన్నటువంటి మాట పలకడానికి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నోరు రాకపోతే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేస్తాను, ఈ ప్రాంతాన్ని తాలూకా ఇమేజ్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్తానన్నటువంటి కాకమ్మ కథలు చెప్తా ఉంటే నమ్మేటువంటి పరిస్థితిలో విశాఖపట్నం ప్రజలు లేరన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మొన్న జరిగినటువంటి పరిణామాల్ని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకున్నటువంటి తీరుని, అప్రజాస్వామికంగా ప్రజలు తెలుపుతానన్నటువంటి నిరసనని అడ్డుకున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్నటువంటి కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటల్ని, ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ని ఈరోజు ఏదో ఒక నోవోటల్ హోటల్కో లేకపోతే పక్కన ఉన్నటువంటి కొన్ని 5 స్టార్ హోటల్స్కో ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన చేయడం మానుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు పారిశ్రామికవేత్తలని పేర్లు చెప్పినటువంటి ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తులు మొహాలు చూస్తూ ఉంటే ఎక్కడో డ్రామా కంపెనీ నుంచి తీసుకొని వచ్చి సూటు బూటు వేసి ఫోటోలు తీసుకొని 100 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నాం అన్నటువంటి మాటలు చెప్తా ఉంటే నిజంగా సిగ్గుగా ఉంది. కొన్ని ప్రధానమైనటువంటి పత్రికలు కూడా నిన్న చెప్పాయి. ఇప్పటికే పబ్లిక్ సెక్టర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడులు పెడదాం అనుకున్నటువంటి సంస్థలు కూడా ఈ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా మేమే తీసుకొచ్చామని చెప్పుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. లేకపోతే ఎక్స్పాన్షన్ దశలో ఉన్నటువంటి కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి కొన్ని సంస్థల్ని ఈయనే తీసుకొచ్చినట్టు చెప్దాం అనుకుంటున్నా ఉన్నాడు. లేకపోతే ఆల్రెడీ అయిపోయినటువంటి కంపెనీలకి రంగులేసి నేనే వీటన్నిటిని తీసుకొచ్చానటువంటి ఆలోచన చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నానటువంటి విషయాన్ని కొన్ని ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ పత్రికలు వాటిని కూడా నిన్నే ప్రధానంగా ప్రచురించినటువంటి సందర్భాలు చూసాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే 40 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజల్ని, ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తూ వచ్చినటువంటి మీ రాజకీయ జీవితం ఆఖరి రోజుల్లోనైనా కనీసం ప్రజా అభివృద్ధి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అయినా పాటుపడమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు గత నెల 15 రోజులుగా చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి జీవోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. దాని మీద కూడా గతంలో మాట్లాడడం జరిగింది. విశాఖపట్నానికి సంబంధించి అటు భీమిలి కానీ, పెందుతులో కానీ ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నటువంటి మాట చెప్పి ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి ప్రథమ నివేదిక కానీ, లేకపోతే ఫస్ట్ ఫేజ్లో చేస్తామన్నటువంటి భూములు కానీ, లేకపోతే సెకండ్ ఫేజ్ కానీ తీసుకున్నటువంటి 550 ఎకరాల్లో కూడా దాదాపు 355 ఎకరాలు అసైన్ ల్యాండ్స్. ప్రభుత్వం ఎంత అంటే వైట్ కాలర్ దోపిడీకి, అసైన్ ల్యాండ్స్ అంటే పేదవారికి, వెనుకబడినటువంటి తరగతుల వారికి, భూమి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్. డీఫార్మ్ భూములు కానీ, లేకపోతే ఎక్స్ సర్వీస్మెన్ ల్యాండ్స్ కానీ. దానికి ఏ రకమైనటువంటి జీవో ఇచ్చారంటే ఎవరైతే పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే
రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్ ల్యాండ్ ఓనర్స్ దగ్గర 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్లు ఇచ్చి వాళ్ళతో అగ్రిమెంట్లు రాయించుకొని 10 లక్షలకో 12 లక్షలకో దాన్ని అమ్మడానికి వాళ్ళతో అగ్రిమెంట్లు రాయించుకొని ఇచ్చినటువంటి జీవో, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటంటే డ్రాఫ్ట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ దగ్గర నుంచి ఫైనల్ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ లోపు అసైన్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఫార్మ్ 7 అనేటువంటి ఫార్మ్ 7 ఇచ్చి మీరు ఎవరికన్నా సరే దాన్ని బదలాయించుకునేటువంటి అవకాశం ఇస్తూ ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఎంత ఘోరం అంటే వీళ్ళు ఇచ్చేటువంటి జీవో ద్వారా ఫలానా వ్యక్తి పేరు మీద ఇస్తే వీళ్ళు 10 లక్షలకో 12 లక్షలకో అమ్ముకున్నటువంటి భూమి రేపు ఉడా ద్వారా ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 1,50 లక్షలకో 1,80 లక్షలకో వాళ్ళు అమ్ముకునేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించాం. ఇప్పటికే దాని మీద కోర్టులో కూడా ఏదైతే లీగల్గా కూడా మూవ్ అవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదైతే ఈరోజు ఒక ప్రాంతంలో కాదు ప్రతి ప్రాంతంలో కూడా భూములకు సంబంధించి నిన్న వాళ్ళు పత్రికల్లో కూడా ఒక ప్రధాన అంశంగా దాన్ని ప్రచురించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం పేరుని ఈ రకంగా వాడుకొని ఇక్కడ భూములన్నీ కూడా దోపిడీ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన అలా మీరు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పాత్రికేయుల సమావేశంలో మీడియా మీద ఏ రకంగా ఆయన విరుచుకుపడ్డారో మీరు ఒకసారి నెప్పిక తెచ్చుకోండి. ఆయనకి అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే ఆయన పేపర్ గురించి అడగరు, లేకపోతే ఆ ఛానల్ గురించి అడగరు. ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా ప్రశ్న వేస్తే మాత్రం నీదే పేపరు, నీదే టీవీ, వాళ్ళు మీకు పేపర్లు ఏంటి, మీకు టీవీలు ఏంటి, నువ్వు ఎవరు ఏ పేపర్ పెట్టుకోవాలో ఎవరు ఏ ఛానల్ పెట్టుకోవాలో కూడా మీరే చెప్పేస్తే ఈ నియంత పరిపాలన ఏంటి? లేకపోతే కళ్ళు ఆర్పకుండా ఈరోజు దేశంలో అబద్ధాలు చెప్పగలిగినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే కళ్ళు ఆర్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఈ ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితులు, నమ్మేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో లేవనేటువంటిది నా తాలూకు ఆలోచన. పెట్టేస్తే రాజధాని దగ్గరే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వేలాది ఎకరాలు ఈరోజు తీసుకుంటే యథారాజు తదా ప్రజ ఆయన తీసుకున్నాడు. ఆయన కౌన్సిల్లో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు అదే పనిచేస్తున్నారు. అందుకే దీనికి ఎట్టి పరిస్థితుల్లో మొన్న కూడా పెట్రోలియం యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక స్టేని కూడా కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకొచ్చినట్టు ఉన్నాయి. ఈరోజు తప్పకుండా ఇటువంటి భూదందాల మీద ఏ రకంగా అయితే భూముల్ని దోచుకోవాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉందో, ప్రభుత్వానికిలో ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు చూస్తూ ఉన్నారో దాన్ని తప్పకుండా అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆచరించి తప్పకుండా దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తాం.